సామాన్ నేను వేసాను సార్, అంతా రెడీ అయిపోయింది. రమ్య ఇట్రా. ఏంటన్నా? ఏంటి అడవుడికి వెళ్తున్నావు? మా పిల్లికి జ్వరం వచ్చిందన్న, అందుకే హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాను. అవునా, సరే సరే వెళ్ళు. ఏంది బాబు? బాబు ఆ, ఆ, ఎప్పుడు వచ్చారు? ఏంది బిజినెస్ డల్గా అయినట్టుంది? మంచి సీజన్ కదండి. ఇంకేం సంగతులు? ఏమంటాయి సంగతులు అండి? అవును, రమ్య అడవుడికి వెళ్తుంది. వాళ్ళ పిన్నికి బాగలేదంట, హాస్పిటల్ చేర్చారంట. ఆ సంగతి తెలుసా నీకు? అవునా? అయ్యో నాకు తెలియదే. సరే బాబు, బయట పని ఉంది, తర్వాత కలుస్తానులే. సరే అండి. పాల ప్యాకెట్ ఒకటి ఇవ్వండి. ఏంటి సార్ చాలా రోజులు వచ్చారు? ఊర్లో లేనులే, ఈ మధ్య నిన్నే వచ్చాను. ఏంటి సార్ సంగతులు? ఇంకేమున్నాయి సంగతులు? అవును, రమ్య వాళ్ళ పిన్నికి బాగలేక హాస్పిటల్ జాయిన్ చేశారంటగా, సీరియస్గా ఉందంటగా. అరే రే, అవునా? నాకు తెలియదే. ఏందాక బాబు చెప్పాడు ఇలా జరిగిందని. అరే రే, అవునా? సరే సార్, పాలు పాటిస్తా, తీసుకెళ్ళండి. సరే ఉంటా, ఖాతాలో రాసుకో. అలాగేనండి. ఒక ఆయిల్ ప్యాట్ ఇవ్వరా? ఏంటి రమ్య, ఈ పిన్ని చనిపోయిందంటగా? మా పిన్ని చనిపోయిందా? ఎప్పుడు? ఏంటి మీ ఎదురింటి అంకుల్ చెప్పెళ్ళాడే? ఏంటి అడవుడికి వెళ్తున్నావు? మా పిల్లికి జ్వరం వచ్చిందన్న, అందుకే హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాను. ఓ అయ్యో అన్న, అది పిన్ని కాదు, పిల్లి. మా పిల్లికి బాగాలేకపోతే హాస్పిటల్ జాయిన్ చేశాను అంతే. అవునా, పిల్ల? పిన్ని అనుకున్నానే. చూసారా, నేను ఒకటి చెప్తే సమాజం ఇంకోటి అర్థం చేసుకుంది. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగితే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.